ముద్రగడపై టీడీపీ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని, ఆయన అండతోనే ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కాపు జాతికి భూసేకరణకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం ముద్రగడ మానుకోవాలని సూచించారు. ఏం మాట్లాడుతా ఉన్నారండి ముద్రగడ గారు? రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు గౌరవం, రాజశేఖర రెడ్డి గారు నాకు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు సంబంధం లేదు అంటే తండ్రి దేవుడు, కొడుకు రాక్షసుడా? అది కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ముద్రగడ్డ గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం ఇవాళ ఆయన మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది. ఆయన ఎంతో గట్టిగా నొక్కి నొక్కి చెప్తా ఉన్నారు. ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల కోసం, కాపు జాతి కోసం మాట్లాడుతూ అని అంటూ ముఖ్యమంత్రి గారికి 2 ఎకరాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి గారు మామని గతంలో మోసం చేశారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు పార్లమెంట్ సభ్యుడిగా లేడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఎంపీగా మీరు పనిచేయలేదా? మీకు ఆ రోజు ఎందుకు గుర్తురాలా? అంటే ఇవాళ మీరు ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా జగన్ కుట్ర ఉంది.